ఏం దీనికి ఏమన్నా పిసలు వేసింది ఏంది వానిచ్చి వాడే నవ్వుకుంటుండు. ప్రశాంత్ 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 సునంద 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 ఏమైందిరా పిసలు వేసిందా? సున్నందా సున్నందా అని కలవరిస్తున్నావు. చెత్త నా కొడుక నువ్వా? నీ వల్ల ₹1,00,00,000 కల మిస్ అయింది కదరా. అంతగానం నిన్ను మైమర్పించిన సుందరాంగి వాళ్ళురా. ఇంకెవరురా? ఈ చుట్టుపక్కల 10 ఊర్లకి ఏకైక అందగత్త సుగంధాల సునంద. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సుగంధాల సునంద. 99 99 నీ లక్కీ నెంబరా? కాదురా, పిచ్చి ఆసుపత్రిలో నీ బెడ్ నెంబర్. అర్థం కాలే. ఆ సుందరంగి నవ్వుకి ఇప్పటికి 98 మంది పిచ్చోళ్ళై పిచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నీతో 99 మంది. అమ్మని దాని నవ్వెనక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందారా? దాన్ని సినిమాగా తీస్తే 100 పాటలు అవుతాయి, సీరియల్గా తీస్తే 1000 ఎపిసోడ్లు అవుతాయి. చెప్పు మళ్ళీ తెగింది. కొత్త చెప్పులు కొనుక్కుంటా పైసలు ఇయ్యే బాపు అంటే అస్సలు ఇత్తలేడు. వీడెవడు నాకంటే కరువులు ఉన్నట్టున్నాడు. కిలోమీటర్ పరిగెత్తిన ఇంతకు అందుకోవడం కష్టం. ఇంతకు ఏ కంపెనీ ఫోన్ చూద్దాం. ఓర్ని చెప్ప ఫోన్ అనుకొని 3 కిలోమీటర్లకు వచ్చిన. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అగో వీడు మల్లూరికొత్తాండు. అది పాత చెప్పని వీనికి కూడా తెలిసిపోయిందా ఏంది? సారీ మేడం, ఇదిగో మీరు చెప్పు సెట్ చేసా. 10 రూపీస్ ప్లీజ్. ఈ మధ్య బిజినెస్ ఇట్లా కూడా చేస్తారా? ఎవడి అందగాడు ఎప్పుడు నా కంట్ల వల్లే వచ్చి చూపు చూస్తే పలా. ఈ ఫిగర్ ని చూసి కూడా వీడు బండి ఆపలేదంటే వీడి మనస్సు గడ్డ కట్టిందేమో. లిఫ్ట్ కావాలా? అవసరం లేదు. ఈడేంది ఇట్లున్నాడు? కావాలి. అమ్మా నచ్చి కాళ్ళు వస్తున్నాయి. జర మా ఇంటి దగ్గర దించుతావా? అట్లా పోయేది సుందరంగి సునంద లెక్క ఉందేందిరా? లెక్కన కాదురా, నీ నవ్వులో సుందరాంగే. మరి అదేందిరా ఎవనో బండి మీద పోతోంది? లవర్ అనుకుంటా, కొంప తీసి లేచిపోతున్నట్టుంది. చెయ్యదవా, నా సుందరంగా అటువంటిది కాదురా. వాళ్ళ అన్నో తమ్ముడు అయి ఉంటాడులే. ఎందుకు కొట్టినావురా? అరే కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? ఇక్కడ అన్ననో తమ్ముడు రాసి పెట్టుందా? అది నిజమేరా. పద బండి దిక్కు. ఇదే మా ఇల్లని నీకెలా తెలుసు? ఈ తోపండి వంగ 2-3 సార్లు చూసిన నిన్ను.
నువ్వు కూడా నా నవ్వుకి ఫ్లాట్ అయినావు అన్నమాట. నా కోసం వచ్చినావు ఇటువైపు. నేను మీ ఊళ్ళో పోరాల లెక్క నవ్వులకు పువ్వులకు ఫ్లాట్ అవుతాను కాదు. మరి దేన్ని చూసి ఫ్లాట్ అవుతావో? ఇలాంటి యాంగిల్స్ పెడితే ఫ్లాట్ అవుట్ కాదు, ఖాళీగా ఉన్న ఫ్లాట్లో తీసుకుపోయే టైపు నేను. అమ్మో అంత దూరం వద్దు కానీ మళ్ళీ ఎప్పుడైనా ఇటువైపు వస్తే నా మీద ఒక్కనే. నా కన్ను నీ మీద వాడాలంటే నీ యాంగిల్స్లో నీ బాడీ షేప్లో మార్పులు రావాలి. నువ్వేంద్రా ఇంత స్పీడ్ ఉన్నావు? ఎక్కి తొక్కితే నీ మీటర్ బాక్స్ పలిగిపోవాలి. ఇదేంట్రో వీడికి పడిపోయినట్టుంది. యారా ఆ బండ నా కొడుకు వస్తున్నాడా? ఇంకా లేదురా, కనిపిస్తలేడు. నా కొడుకు ఈరోజు మా నూరులో అడుగు పెట్టాలి. నా చేతుల్లో దెబ్బలు తినందే మా నూరు దాటి వెళ్ళడు. వాడు కొడితే నీ ఎన్ను బొక్కలన్నీ పడిల్లా నిరుగుతాయి. నువ్వు వాడిని కొడతావారా? ఎంత పందికి పంది ఉన్నామని కాదురా, పంచ్ ఎక్కడిచ్చామన్నది పాయింట్. అయితే అటు ఇవుడు, వాడు వస్తుండు. రాని నా కొడుకుని ఈరోజు వాడికి బొక్కలు మొత్తం చురుచురు అవుతాయి. తువ్వకట్ట నిలబడ్డారు, శిలా ఆడుకుంటారా? ఏయ్ నీ కంటికాడు ఎట్లా కనబడుతుండు? చిల్లర ఆడుకునేటోళ్ళ లెక్క కనబడుతుండా? నా కంటికి అయితే ఆడు అట్లే కనబడతాడు. ఏయ్ ఈడు మా ఊరికే పెద్ద దాదా. 10 మర్డర్లు, 6 రేపులు, ఇది వీన్ రికార్డ్. అచ్చా అంత ఉందా? మరి రా చూసుకుందాం. చూడు తమ్ముడు, పిల్లకాయవని వదిలేస్తున్నా. నా మాట విని నా సుందరాంగిని మర్చిపో. నడవకు అదేవతిరా. నువ్వు నిన్న బండి మీద ఎక్కించుకొని పోయినావు కదా, అదే నా సుందరాంగి సునంద. అది సుందరాంగేందిరా, చీకి పారేసిన పూల లేకుంటే. చూడు బ్రదర్, దాని నవ్వుకు మామూలుగా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో వీడొక్కడు. నా మాటిని దాన్ని వదిలేయి. మీరు ఇంత బిల్డప్ దెంగుతురు అంటే దాన్ని సూపు చూసేదా గిడిచిపెట్టరా? చెప్పా కదరా, వీడు మాటలతో చెప్తే వినడు, చేతులతోనే చెప్పాలని. నేను కాదు. నాకైతే సంబంధం లేదు. అన్న సునంద చెత్త నా కొడుకులు తప్పించుకున్నారు. ఈడొకడు కాళ్ళు అత్తడు లాక్కపోతాడు. చెప్తానా? చి ఆగురా. అసలు నీ బాధ ఏంద్రా? గాలి కడతాను, చేతులు ఏముందో చూసుకోకుండా తుఫాన్ లెక్క తీసుకెళ్తున్నావు. అసలు నీ కాన్సెప్ట్ ఏంది? అక్కడ కెమెరా ఉంది, ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. చెప్తాను కొడుక. ఆల్రెడీ నువ్వు చేసిన
ఉన్నాయిరా, ఏదైనా కొత్తగా ట్రై చేసుకో. వీడొకడు కాల్చిన దోషనే పెన మీద కాల్చి తింపేస్తాడు. అరే బండోని బండి ఇక్కడనే ఉందంటే లోపల సుందరానికి దర్వేరు. నువ్వు ఇంకో సుందరంగా చూసుకోవడం మంచిది. నా యాంగిల్ నా బాడీ షేప్ మారకుండానే నీ కళ్ళు నా మీద పడ్డాయే. నీ గురించి బయట ఒక టాక్ నడుస్తుంది. నీ నవ్వు సుందరాంగి లెక్క, నీ నడుము నాయగారి లెక్క అందంగా ఉంటుందని. అది నిజమే కదా. అయితే నీ అందాలకు చూపించుకోవడం వచ్చిన సుందరాంగి. ఎవడు పడితే వాడు వచ్చి చూసిపోవడానికి నా బాడీని మార్కెట్లో షోకేజ్కి పెట్టలేదు. నన్ను కట్టుకున్న వాడికే నా అందాలు చూపిస్తా. ఆ తాళి బొట్టేదో నీ మెడలో నేనే కడతా. నీ అందాలు అర్పించు బంగారు బొమ్మ. తొందర ఎందుకు, గడిపెట్టొస్తా. నీ గరిట ఎంతసేపు తిప్పుతావో చూస్తా. గంటైనా నా దాహం తీరదు. పో ఇది పెట్టిరా పో. ఇయానికి స్వర్గం చూపిస్తా. దేవుని గుళ్ళైనా ఒక్కరోజు సెలవు దొరుకుతుంది, కానీ నా కొంపల ఒక్కరోజు కాదు ఒక పూట కూడా దొరకట్లేదు. జీవితం ప్రేమతో చంపేదాన్ని చూసినా కానీ భక్తితో చంపేదాన్ని ఈ దునియా ఒకదాన్ని చూస్తాను. ఏం పేలమో ఏమో. అయిపోయి నీకు కాలు జరిపోతే నీ మనసుకి హాయిగా ఉందనుకుంటా. నీ ముఖంలో ఫీలింగ్ అనిపిస్తుంది కానీ ఈ సీసా ఎక్కడిది? ఇదానే గాజు సీసా. గాలి సీసా గవల్ సీసా అని అడగలే నేను. ఓవర్ యాక్షన్ చేయకరా. పిసదానా నీకు కళ్ళు కనబడతలేవానే? ఇంత పెద్దగా రాసింది రాయల్ స్టాక్ అని. మంచి బ్రాండు అవుతా. అదే అడుగుతున్నా, ఈ మందు సీసా మన ఇంట్లో ఎక్కడిది? నువ్వు అట్లా డౌట్గా చూడకే. ఈ కాకులు పాడుగాను ఎక్కడ నుంచి సీజన్స్ కదా మా ఇంట్లో వలసినట్టున్నాయి. ఈ కాకులు చచ్చిపోడు. అటవే కాకులు నా ఇష్యూ జరుగుతాయి. నీ కాకులు మునిగిపోరు. ఆహా, కాకులు ఎక్కడి నుంచో తెచ్చి మన ఇంట్లో పడేసిపోయినా అంటావు. అవునే, నా స్క్రీన్ పైన ఎట్లనే ఉంటది. అంటే నువ్వైతే తెచ్చుకొని రాదలే అంటావు. అవును బంగారం, నీ మీద చిచి నీ మీద ఒట్టు. దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఈ బ్రాండ్ తాగేది మన ఇంటి పైన ఉన్న ప్రధాన కాకడు ఒక్కడే. ఆహా, అంటే కాకి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసింది అంటావు. భలే క్యాష్ విషయం బంగారం. ఆ కాకే వాళ్ళ ఇంటికైతే తీసుకొచ్చి మా ఇంట్లో వేసింది. అరే కిషన్, తక్కువ ఎదవల్లారా. ఆ కాకేడే వచ్చింది. ఇగోరా కిషన్, నన్ను వాటర్ తెమ్మన్నావు కదా, మిగిలిన చిల్లర.
నీళ్ళు పోసి ఆరిపిన మంట మీద ఈ కాకగాడు వచ్చి పెట్రోల్ పోసిండు. ఇక ఈ ఫైర్ ఆపడానికి ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా చాలయి. మీరు ఇద్దరు ఏదో బాగా డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. సరే వెళ్ళొస్తా. మళ్ళీ కలుస్తారా కిషన్? బొక్కలు జాగ్రత్త. కిందకెళ్ళి మంట పెట్టి మీదికెళ్ళి నీళ్ళు పోతాడు కాకిగాడు. సరే సర్లే. పోతారా రే, సంకడానికి పోతారా కాకిగా? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి నిజమైన పనులు చేయొద్దని? అందరూ హర్ట్ అయిపోతారు. నేను పూజల వ్రతాలు చేసుకుంటూ నీ ఆయుష్ని పెంచుదామని చూస్తే నువ్వు ఇలాంటి పాడు పనులు చేసుకుంటూ ఆయుష్ని తగ్గించుకుంటావా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తగ్గించుకుందామని కాదే, ఏదో నాకు రుచి కోరింది, దాన్ని తృప్తి పడదామని రాత్రి కోట వేసిపోయినా. ఇప్పుడు కాకడచ్చి మొత్తం బట్టబయలు చేసిండు. చేసేదే పాడు పని పైకి దగ్గర సమర్థించుకుంటున్నావా? ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఇంకొకసారి ఇంట్లో తాగినట్టు తెలిస్తే చంపి గొంతు పెట్టి కాశీ పోయి కాషాయం కట్టుకొని ఆ శివుడి సన్నిధిలో కాలం గడిపేస్తా. జాగ్రత్త. కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. అరే కాగ్గా, నా ఇంటికి వచ్చి నా కాపురంలో కారు స్విచ్ పెడతావారా? నీ సంగతి చెప్తావురా, సంగతి చెప్తా. హలో సార్. ఏం చెప్తున్నావయ్యా? ఇప్పుడే ఫోన్ ఆన్ చేసిన సార్. ఎందుకు బొమ్మలు చూద్దామనా? కాదు సార్, వర్క్ చేద్దామని. మన ఆఫీస్ వర్కా పక్క ఆఫీస్ వర్కా? మీరు భలే కామెడీ చేస్తారు సార్. పక్క ఆఫీస్ వర్క్ నేను చేస్తా సార్, మన ఆఫీస్ వర్కే. మరి అదేందయ్యా, నువ్వు పంపిన ప్రోగ్రామ్ వాళ్ళకి అనుగుణంగా ఉంది, మనకు రావాల్సిన కాంట్రాక్ట్ పక్క ఆఫీస్ అలాగా వచ్చింది. అలాగే ఉంటుంది సార్. నువ్వు ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ డిజైన్ చేసినావు కదా. నువ్వు పర్ఫెక్ట్గానే డిజైన్ చేసావు, కానీ వాళ్ళకు అనుగుణంగా చేసినావు, మన కాంట్రాక్ట్ దొబ్బింది. సారీ సార్, సారీ సార్, ఇంకోసారి ఇట్లా కాదు. ఈ కాడ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి, లేకపోతే నీ ప్లేస్లోకి ఇంకోటి వస్తాడు. ఓకే సార్, ఓకే. జీతం తీసుకున్నది ఇక్కడ అక్కడ కాదు. మత్తులో ప్రోగ్రామ్ డిజైన్ చేసినట్టున్నా, అది పెడిచికొట్టింది. ఏమే టీ వాడకరా, తలకాయ పట్టేసినట్టు అయింది. ఇది ఒకటి. ఇదేందే టీ కింద పేద గ్లాసు తెచ్చినావు? ఇదేంటి పచ్చగా ఉంది? వేపాకు టీ. వేపాకు టీయా? ఇది ఎప్పుడు వచ్చింది మార్కెట్లకు? ఈ మధ్య నేనే కనుక్కున్నా అని తాగు. ఓ, ఈ మధ్య గిట్ల కూడా చెప్తున్నాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కటిక చేయదు. సరే సర్లే. వేపాకు చూసుకుంటే అని పేరు. లేకపోతే నీ ముఖానికి టీ పెట్టిస్తారా? తాగు. నశాలానికి ఎక్కి కడుపులో ఉన్న మందంతా క్లీన్ చేస్తుంది. అమ్మో, నాతో కాదే, ఇది తాగితే నేను మొత్తం క్లీన్ సిప్ అవుతట్టున్నా. ఇది తాగితేనే మీకు ఇవ్వాలి ఫుడ్, లేకపోతే చిన్న బ్రెడ్ ముక్క కూడా దొరకనివ్వను. ఈ అవ్వ అనవసరంగా దీని దగ్గర బుక్ అయినా. ఓవర్ యాక్షన్ చేయకరా. అరే కాగ్గా, నిన్నే దస్తరిడురా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చిటికలే. అమ్మో, అమ్మా వచ్చాయి. అమ్మో, నాకు ఎట్లా అవుతుంది? అమ్మో, పోతున్నా. వచ్చాయి, నేను చచ్చిపోతానే. తక్కువ ఎదవల్లారా. అమ్మా, దారింది. చచ్చిపోతానే, ఉండు లోపట్నే ఉండు. అబ్బా, కోటికున్న పుడుగు లేకుండా నా బతుకు. ఏమే అయిందా నీ పూజ? లోపల పేగులు ఆకలాకలని అర్థం చేస్తానే. అమ్మ, గంట సౌండ్ వచ్చిందంటే నేను పూజ క్లైమాక్స్కి వచ్చినట్టే. నాకు బుగ్గరంత పూజ దొరుకుతుంది ఇక. అబ్బా, పిల్లమారాయే బువ్వాదే
ఆకలి అవుతుంది. అమ్మ వచ్చినవా? ఇవ్వాలన్నా పొద్దుగాల పొద్దుగేస్తారు పూజ. నువ్వేందే 3 పూటలు చేస్తాను? నువ్వు 3 పూటలు మెక్కుతావా? ఓహో, నువ్వు అట్లా వచ్చినావా? సరే కానీ లోపలికి చెప్పు. నా పేగులు చచ్చిపోయేటట్టునే. అరే సుత్తది మళ్ళీ లోదాము. అబ్బా, రోజు నా కొంపల ఆమర నిర్వహణ తీసేసి అవుతుంది. చెప్పని ఆకలి బాగా అవుతుంది. బాగా తిను. ఏంటి ఇవి? కళ్యామక్కట, కరివేపాకట, కాకరకాయలు. నేను వీటి పేర్లు అడగలే. పచ్చి పేర్లు కలిసినావు. నీ ఒంట్లో మందంతా దిగాలంటే ఇదే కరెక్ట్ ఫుడ్. ఇంతకుముందు యూట్యూబ్లో చూసా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎక్కువ కొరకొకు, విరిగిపోతాయి పండ్లు. నీకు నేను తాళి కట్టలేదే, నాకు నేనే ఉడతాడు కట్టుకున్నా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. రే కాగ్గా, నిన్నిడువా అమ్మ బాబాయ్. అక్షరం నేను పద్ధతేనా? నీ వ్రతంలో ఉన్నట్టు తెలీదా నీకు? ఈ వ్రతం చల్లగుండా వారంలో 7 రోజులు వ్రతమేనానే? నీ వ్రతం చేసేది నీకోసమే. నా కోసం? నీ సుఖం కోసమే. సుఖం వ్రతం తెస్తే రాదే. ఈ పని చేస్తుందా? కళ్ళు పోతాయి, చంపలేసుకోండి. ఆ పని అయిపోయినాక చెంపలేంది నీ కాలు కూడా మొక్తేనే రాయే. అది నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నన్ను ముట్టుకుంటే మహాపాపం. కత్తిలాంటి పిల్లని పక్క కట్టుకొని ముట్టుకోదంటే ఎట్లనే? మీరు ఎట్లా చేస్తేనే ఇంకో వారం కనుమవుతుంది. ఎప్పటికీ అదే చేసానా? నా వ్రతం కోసం ఒక వారం ఆగలేవా? వండుకో అప్పుడే వండుకో. ఎప్పుడు వ్రతం అనుకుంటా ఎండబెట్టు నిండుగా. ఎన్ని రోజులు ఎండబెట్టు. తల్లి క్షమించి తల్లి నా మగుని. అమ్మయ్యా, 200 పోతే పోయినాయి కానీ పానం చల్లబడ్డది. పేనే పానం వేసి వచ్చింది. దీనిగా కరోనా కూడా వారి చెప్తా. దీనికైతే డౌట్ రాలే. చెప్పాను తానే చెప్తాను పోయి. అమ్మో, ఇది అరిచిందంటే నాకు మూడినట్టే. ఏంటిది ఇది? హారతి మంచిగా మారుతుంది కానీ కుడి చేతులు ఉన్న దాని గురించి, అది ఎడమ చేతులు ఉన్న దాని గురించి. కోడి పక్క. అదే ఈ బొక్క ఎక్కడిది? ఈ కాకులు పాడుగాను, ఈ కాకులు చచ్చిపోను. చోటే లేటు 90 చుట్టూ తిరుగుతాయి. ఈ కాకుల గత్తర పుట్ట
అంటే కాకో చేసిందంటావు. అచ్చం అదే పోతున్నా నేను. ఈ పాడతా కను నా మీదనే ఉంటది ఎప్పుడు. అరే కిషన్, నా పని తీస్తానికి వస్తాడు ఈ కాగ్యాడు. ఇగోరా నువ్వు వారేసిన కవరు. కవర్లో ఉన్న బాక్స్ ఓపెన్ చేయి. అత్త ఇప్పుడు అంత మంచిగా ఉండదు. ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తావా చెప్ప మీద వచ్చేయనా? అదే ఓపెన్ చేయి. చేస్తా. బిర్యానారా? ఎక్కడ బుక్ చేసినవరా? మైఫీల్ రా. ఏ మై పిల్ల బాగుంటుంది రో. ఉంటది. పోయేస్తారా? చల్లమ్మా వెళ్ళేస్తా. పోరా పో, నువ్వేనాక నాకుంటదిరా. ఈ కాయగాడు నా కాపులో చిచ్చుడదాకా పుట్టి నువ్వు తొలపండు వాళ్ళుగా. ఇంట్లో తిన్న జాలక బయట నుంచి కూడా బిర్యానీ తెచ్చుకొని తింటున్నావా? మరి లేకపోతే ఏంటే నువ్వు ఎట్టే తిని ఎవరు తింటాడే? పశువులు కూడా తినాయి. అయితే బయట నుంచి నీసు తెచ్చుకోవాలా? ఇంకోసారి ఇంట్లో బొక్కలు కనిపించినాయనుకో నీ బొక్కలు ఇరగొడతా. నాకు ముద్దొచ్చింది. ఇంకోసారి బొక్కలు కాదు కదా, ఇంట్లో వాసన కూడా రానియ్య. ఒకవేళ వచ్చిందనుకో వాసన చూడడానికి నువ్వు ఉండవు. జాగ్రత్త. వెళ్ళి స్నానం చేసాపో. 2 లీటర్ల కషాయం తాగు. 2 లీటర్ల కషాయమా? ఏ బలి చదువుకున్నారా నువ్వు? ఇది కూడా తెలియదారా? దీన్ని బుక్ అంటారు. నువ్వు చదివిన ఆకుల్ని నేను చదివినరా? అప్పుడు పట్టిన బుక్కులు ఇప్పుడు ఎందుకు పట్టినవని. వెరీ గుడ్ ప్రశ్న. అప్పటి చదువు సెట్ కావడానికి, ఇప్పటి చదువు సెట్ చేయడానికి. ఈ బుక్ చదివితే అమ్మాయిలను అట్టిల నిలబడచ్చు. నీకంటే అన్నీ మంచిగున్నా నాకే ఒక్క దిక్కు లేదు. ఏ ఒక్కటి సక్కలేని నీకు ఈ బుక్ చదవగానే లైన్లో పడతారా? ఇంకొక 2 లైన్లు చదివితే బుక్ అయిపోతుంది. అయిపోయినాక ఎంబడే పోరి పడతా. ఏమనుకుంటున్నావు? అమ్మయ్యా అయిపోయిందిరా. ఆ పోరి పడ్డదిరా. అనే ఇది ఆ పోరి నాకు పడ్డదిరా. బుక్ చదివి నేనైతే నీకెట్లా పడతారా? అది పక్క నాకే పడ్డది. పక్క నీకే పడ్డదని ఎట్లా చెప్తున్నావురా? దాని కళ్ళల్లో నా రూపం కనబడ్డది. దాని గుండెలో నా కోసం గుడి కట్టుకున్నది. అబ్బా అవన్నీ నీకు కనబడ్డాయారా? అంతే, ఈ బుక్ చదివితే అన్ని కనబడతాయి. ఏమోరా నేను నమ్మా. నువ్వు నమ్మిన నమ్మకున్నా ఒక్కడి మాత్రం నిజంరా. తను చచ్చిపోతే నేను ఏడుతున్నాడో తెలియదు, కానీ నేను ఏడితే మాత్రం తను చచ్చిపోతుందిరా. నువ్వు నన్ను ఫాలో అవుతున్నాలే. లంగపొరి చెప్పనే పడేసింది. ఇవరిదాకేమన్నావు నాకు వినవాలి మళ్ళానవా? కింద గట్టి ఊరినా వినిపించలే. అంటే నీ అందమైన ముఖం చూసినాక నా చెవులు మందమైనవి, అందుకే వినవాళ్ళే. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా, ఎందుకని అంటున్నా. ఆనాడు ఇదే ప్రశ్న ఒక పార్వతి దేవదాసుని అడిగింది, ఒక జూలియట్ రోమియోని అడిగింది, ఒక లైలా మజుని అడిగింది. వాళ్ళు దానికి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మనకైతే పెళ్లి కానీ నేను నిన్ను ఎందుకు పాలని తెలుస్తుంది అన్నారు. నువ్వేం మాట్లాడేవో నాకు అర్థం కాలే, కానీ అర్థమైన అమ్మాయి మాత్రం నేను అస్సలు విడిచిపెట్టాను. అంటే నీకు అర్థమైనట్ట కానట? ఏ గాయదిపోరి చెప్పవేందే?
బయట వాళ్ళు చూస్తారన్నావు అంటే మీ ఇంట్లో ఎవరు లేరన్నట్టుగా. అబ్బో నీకు తెలివి బాగానే ఉంది. అంటే నీ పెళ్లి చేసుకోబోయే పోయి నా ముంగట ఉంటే నా తలకే ట్రాక్టర్ చెల్లకపోతుంది. నీ మాట వింటే నాకు మా నాయనమ్మ గుర్తొస్తుంది. ఎందుకు? అది ఏమన్నా ఓకే, నీకు తెలివిగల మొగుడొస్తాడు, నీకు తెలివిగల మొగుడొస్తాడని అనేది. మరి నాకు తెలివి ఉన్నట్టా లేనట్ట? అయ్యో నేను మిమ్మల్ని నిలబట్టే మాట్లాడుతున్నా, రండి ఇంట్లో కూర్చోండి. నీ లెక్క మీ ఇల్లు కూడా అందంగా ఉన్నది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ తర్వాత కానీ నేను అడిగిన సమాధానం చెప్తలేని. అయ్యో నేను మీకు మంచి నీళ్ళు కూడా ఇవ్వలే, ఉండు తెస్తా. నాకు మంచిలో ఏమవుతు, నువ్వు చెప్పకుండా తప్పించుకోకు. నా పక్కన కూర్చో. నా మాటలు నీకు అర్థమైనాయా కాలేదా? అర్థమయ్యాయి. నేను తెలివి ఉన్నా లేనున్నా ఉన్నాను. ఖతం, నో డౌట్, ఆల్ క్లియర్. ఈ పోయి నాకు పడ్డది. ఇక ఆలస్యం చేయొద్దు, ఆయనతో మాట చెప్పాలి. అమ్మ తోడే, ఇది అంతా చూస్తుంటే నాకు కలో నిజం అర్థమైతే లేదు. ఏదైతే ఏంది ఆయనతో మాట చెప్పుకుందాం. నేను నిన్ను ఐ లవ్ యూ, నువ్వు నన్ను ఐ లవ్ యూ. నేనా? ఏం మాట్లాడేది చెప్పు. అయ్యో రామా, చెప్తా కదా. ఐ ఐ ఐ అయ్యో మర్చిపోయా. ఏం మర్చిపోయావు? ఇడిచిన బట్టలు నానబెట్టిన, ఉతకనే లేదు, ఉతికాక చెప్తా. అబ్బా చెప్పినా గుర్తుకోవచ్చు కదా. ఉతికినాక చెప్తా. ఉతికినాక చెప్తావా మరి? తప్పకుండా చెప్తా. అయితే ఆగు, నువ్వు ఉతకాలకు లేట్ అవుతుంది, నేనే ఉతకత్తా. అబ్బా అన్ని బట్టలు విన్నా, మంచిగా ఎండేసిన. థ్యాంక్ యూ. నీ థ్యాంకులమ్మా, నువ్వాడా గా ముచ్చట చెప్పంటే. సరే చెప్తా. చెప్తున్నా చెప్తున్నా చెప్పేస్తున్నా. అయ్యో మళ్ళీ ఏం పుట్టింది? మళ్ళీ విన్నా అనేది బట్టలు కాదు, ఎక్కడ గిన్నెలు అక్కడనే ఉన్నాయి, తోమాలి. అర్థమైంది. అవి దోమేదాకా చెప్పా అంటావు. అంతేగా అంతేగా. చెప్పు, అవి కూడా నేనే దోముతా. ఏడున్నాయి? కిచెన్లో. అయిపోయినాయి అన్ని తోమినా. అంటే అది నువ్వు బట్టలు ఉతికేసరికి, గిన్నెలు తోమేసరికి సాయంత్రం అయింది కదా. చీపురేది? అయిపోయినాయి, ఇంకున్నాయా? ఇప్పుడు చెప్పు చేస్తే అని ఉంటే. అన్నీ అయిపోయాయి, ఏం లేవు. అమ్మా
మరి ఎందుకు లేటు చెప్పు. ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. నీ గూడు చెదిరింది, నీ గూడె పగిలింది, ఓ చిట్టి ఏమన్నావు? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నా. ఈ ముచ్చట చెప్పుతానికేనా ఇంతగానో నానిసినావు? ఓ నాకు సిగ్గు అవుతుంది. అది విన్నాక నాకు గుండె బొగ్గైంది. ఈ ముచ్చట అప్పుడే చెప్తే అయిపో కదా, నీ వెనక వాడు ఇంత దూరం రాకపోదు. నిజం చెప్పాలంటే ఈ పనులన్నీ నేను చేయలేను. రోజు మా పని మనిషి వచ్చి చేసేది. ఇవాళ తను రాలేదు. మళ్ళీ మా ఇంట్లో కూడా లేరు. చిన్న పని మీద కరీంనగర్ పోయారు. వాళ్ళు వచ్చేదాకా ఒక్కదాన్నే ఉండాలంటే భయం. అసలే మా ఇంట్లో కుక్క కూడా లేదు కనీసం. అందుకే పక్కా ప్లాన్తో నిన్ను సెట్ చేశా. అమ్మా నీ ఎండ చల్లకుండా ఏం కొట్టుడు కొడుతుందిరా. ఇరిగా దాకా చర్యదాకా వచ్చినాడు. ఈ తీరు ఎండ కొడితే మన తిడవక్తురిగా. అమ్మా కొరకాస్తూ కాల్చాడు అవుతుంది పెయ్యి అంతా. అబ్బా నీరు పడగొడుతుంది ఎండ. ఇట్లా కడుకున్నప్పుడు చల్లని ఉంటుంది. ఇది ఎండినాకనే మళ్ళీ మండుతుంది. అందరు రోగం సత్తి నేను ఉడకవేసేస్తట్టున్నా. స్వప్న జర జరిగే పాము తేట అవుతుంది. నల్లమ్మ కప్తానా జరివాడు సప్పుడు అవుతావు చెవులు నిలబడతావు అనే. కుక్క మొక్క కూడా తిరిగి వచ్చి జరగమని నన్ను దొబ్బుతున్నావు. అరే ఉడకపోస్తానంటే మారే సుత్తనమైంది మరి. తిన్నదారని బర తిరిగినట్టు తిరిగితే ఉడకపోకపోతే ఏమవుతుంది? ఎవరు తిరగమంటాను నిన్ను? నువ్వేమండిగా నాకేరా మొత్తం నాకేరా. ఎక్కడ దగ్గర పొద్దున పనులు కూడా చక్కగా జరిగాడు. మంచిగా అయిందా ఇక పండుగ పంగలని చెప్పుకొని వండు. అన్నదాన్ని లేదు అవును అట్లనే కావాలి. ఈ కరెంట్ ఇట్లా మనిషి అయితే ఎర్ర టెండర్ పోలేకి తీసుకొచ్చుకోవాలి. అప్పుడు ఏర్పడదు దానికి. ఈ కరెంట్ కంట్లే సాడు అయ్యా. ఉడకపోతుంది కాదే అమ్మా. అమ్మా పానమంతా ఎట్లా అవుతుంది అమ్మా. అమ్మా ఈ పంట కొరుకుతుంది కాదే అమ్మా. అమ్మా ఈడెప్పటి పాన మాత్రం పెట్టుకున్నాడు కాదే అమ్మా. అమ్మా ఈడు మనసులో తప్పదాకా ఇడిచిపెట్టాడే అమ్మా. అమ్మా ఏ పండు ఏమో ఉడకపోతే వాళ్ళు నేర్తారా? అర్ధాన్ లెక్క ఎడతాను. నీకేం ఏర్పడుతుంది? గంజులో గుట్లేసి ఉడకబెట్టాడు అయితే లోపడంతా. గంతగానో ఉడకపోతే ఉట్టిగా ఎందుకు అన్నావు? తువాల దడపు వేసుకో. ఎండలు ఎందుకు తిరగాలి? ఎందుకు ఎడవాలి? ఇప్పుడు పోయేసుకోపో.
ఊరంతా ఉడకపోస్తా అంటే ఈ కరెంట్ వాడు ఇంకా కరెంట్ ఎత్తలేడు. ఫోన్ చేస్తావు. ఏమైనా ఇంకా కరెంట్ ఎత్తలేవు? ఈ ఉడకపోతే ఎంతసేపు ఉండాలి? గుడి దగ్గర చెట్టు ఇరిగినాయి, సాయంత్రం అయితే కరెంట్ వచ్చేవారు. సాయంత్రం అవుతుందా? ఈయనేంది ఎప్పుడు లేంది పొద్దు పొద్దున్న సూర్యునికి దండం పెడుతుండు. ఏంది అలా చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నావు? అంటే నీ కళ్ళకు మనిషిలే కనబడతలేనా? మనిషి లెక్క కనిపిస్తున్నావు కానీ ఇంట్లో ఉన్న దేవుళ్ళకి దండం పెట్ట నువ్వు. ఈ రోజు ఏంది బయట ఉన్న సూర్యునికి దండం పెడుతున్నావు? ఇదే అనే పిచ్చిదానా, పొద్దుగాలు ఎవడో దొంగ నా కొడుకు సూర్య నమస్కారం చెయ్యి, ఈ రోజంతా మంచిగా ఉంటుంది, లేకపోతే 2 రోజుల చెడు వార్త వింటారని వాట్సాప్లో షేర్ చేసిండే. ఎందుకైనా మంచిది, ఓ దండం పెడితే వాడు ఉంటుందని అలా సూర్య నమస్కారం చేసిన. లేకపోతే నా పానం ముప్పతే. పానం మీద తీపునని నేనేడా చూడలే. తీపి కాదే, మా ముత్తాత 120 ఏళ్ళు బతికిండు, మా తాత 100 ఏళ్ళు బతికిండు, మా నాయన స్టిల్ రన్నింగ్ 75 ఏళ్ళు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. స్టిల్ రన్నింగ్ 75 ఏళ్ళు. నేను కనీసం 100 ఏళ్ళు బతకదా? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. భూమాత క్షమించు. నాకు భూమాత ఏం చేసింది? 30 ఏండ్లుగా నిన్ను మోస్తున్నందుకు ఈ భూమాత ఎంత క్షోభ అనుభవిస్తుందో నాకు తెలుసు. ఇంకా 70 ఏళ్ళు అంటే పాపం ఈ భూమాత పరిస్థితి ఏంటో. నా మీద పంచులేసి రాపి ఇంతకైతే బుక్ అయితే బువ్వ అండిపో. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. అవ్వా, ఇంట్లో అంగవాడి పని చేసే సాధ కాదు కానీ మొగ మీద పంచులేసుడు అలుగుడు బాగా వస్తుంది అమ్మకు. అమ్మా కీర్తి, కీర్తి ఉన్నావారా ఇంట్లో? అన్న ఎల్లెరా కిషన్ అన్న గదిలేరా, అన్న ఎల్లెరా కిషన్ అన్న గదిలేరా, అన్న వస్తుంటే దగడు దగడురా, కిషన్ అన్న వస్తుంటే దగడు దగడే, అన్న ఎల్లెరా కిషన్ అన్న గదిలేరా, అన్న ఎల్లెరా. లోపలికి వచ్చి పిలుచుడు దేనికి వస్తా, ఆ పక్క చూడు కనబడుతుంది. ఏంటి నేను ఇట్లా వచ్చినావు? చేతులకు గినేది తెలుస్తలేదా పప్పుకో ఉప్పుకో వచ్చిందని? అల్లునికి పని చేత కాకున్నా ఇట్లాంటివి మస్తు కనిపెడతాడు. పొయ్యి మీద ఎసరు పెట్టచ్చిన కొనని పప్పు ఒక్కలుంటే పెట్టు బిడ్డ, మళ్ళీ 2 రోజులలో తెచ్చిత్తా. దాన్నే ముందు పిన్ని, 2 రోజులు కాకపోతే 4 రోజుల్లో తిరిగి పెట్టు. గిన్ని అబ్బా, ఇదో బిత్తిరిపోసి జియో ఓనర్ లెక్క అన్ని అడ్డమైన ఆఫర్లు ఇస్తుంది. ఏంది అల్లుడు రోజు రోజుకి బాగా గుర్తున్నావు? నీ బిడ్డని ఇంట్లోకి తెచ్చి పెడితే తిని తిని బాగా గుర్తాను అత్త. ఈ ఎటకారం మాటలకైతే ఏం తక్కువ లేదు అల్లుడు. నీ ఇంట్లో గొడ్డు కారంకి దిక్కులేదు, నువ్వు ఇంకెంత కారం గురించి మాట్లాడుతున్నావా? అవుగాని అత్త, మామయ్య ఇచ్చిన కాంచి కేసీఆర్ నెలకు 3000 రూపాయలు ఇస్తాను, అవన్నీ రమ్మలే కడతాను. ఇంట్లో పొక్కదోడి దాత్తున్న అల్లుడు, నేను చచ్చిపోయినాక అచ్చి తవ్వి తీసుకో. ఆడు వేసిపోయిన అప్పులకి కేసీఆర్ ఇచ్చిన 3000 కూడా చాలతలేవు. లేకపోతే మరి 30,000 ఇస్తాడు. నీ మొగానికి కొంచెం ఉప్పు కారం తక్కువ పెట్టమ్మా, మాటలు కోటలు దాటుతున్నాయి. చీకటైతే పెళ్ళాన్ని తోడలేంది గడప దాటాడు, ఈ మొగోడు నాకు చెప్తాడు. మామయ్య చచ్చిపోయిన బొట్టు పెట్టుకుని తిరుగుతాను, ఊళ్ళు ఏమంటలేరా? ఎవరేమనుకుంటే నాకేంది అల్లుడు? దీనికి 5 తోటి పాటు బల్బు కూడా ఇక్కడ పెరుగుతుంది. బాడేమో బండెడు ఉంది, భయమేమో భూగోళం అంతుంది. ఎక్కడో కిలోమీటర్ దూరంలో పేలిన బామకి భయపడే మొగుడు నా బంగారు మొగుడు. చిటికలే నీ సిగ్గు చింత పెట్ట లోపన్నాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే కిషన్, అరే కిషన్. అక్క ఇంట్లో కూడా వచ్చిండు. అమ్మ తోడు ఇప్పుడు కంట్లో పడ్డాను అనుకో, 6 నెలల కిరాయి ముక్కు విండి అసలు చెప్తాడు బ్యాంక్.
అరే కిషన్ నువ్వు ఇంట్లో మాకు తెలుసు బయటికి రా. నువ్వే ఇక్కడేం చేస్తున్నావు? ఇంట్లో వచ్చిండే పైసలు అడుగుతున్నాడు. అరే నువ్వు అత్తవా నేనే రావన్నా లోపలికి. మరి 6 నెలలకి రా ఇవ్వకుండా ఊరుకుంటారా ఇంటి పోనా? పెంకాస అవి ఇచ్చినందుకు పైసలు ఉండద్దా? సంపాదిస్తే వస్తాయి, నట్టిట్లో కూర్చుంటే రావు పైసలు. ఇంట్లోకి రాగానేమో అశోక చక్రవర్తి లాగా నీతులు చెప్పినావు, వచ్చినాక ఔరంగజేబు లెక్క నా చెప్పుకు పొక్కలు పొడిచినావు. ఏ ఇత్త బాపు 2 రోజులు ఇత్తా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బాపు బాబాని నాకు బాగానే పెట్టినావు కానీ కిరాయి ఇస్తావా ఇల్లు కాల్ చేస్తావా నాకు 2 ముచ్చట్లు చెప్పు. ఏ ఈసారి మాట తప్ప బాపు, 2 రోజులు అంటే 2 రోజుల కిరాయి మొత్తం కడతా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నీ మాట అసలే నమ్మ గాని నీ పెళ్ళంతో చెప్పిరా. మీ లొల్లి మధ్యలోకి నన్ను లాగకండి. నీ పెళ్ళానికే నీ మీద నమ్మకం లేదు, కిరాయి దేవా దిల్లికాలు చెయ్యి. అబ్బా బాపు ఒక్క నిమిషం ఆగి ప్లీజ్, నీ దండం పెడితేనే ఏదో ఒకటి పంపి. ఎట్లా కడతావు? ఎట్లు తిప్పల పడి కొవ్వు కలిచ్చి కడతా. సరే తరలే. ఇన్నావు కదనే, ఈయన కట్టకపోతే నేను చూసుకుంటా. కూడలు చెప్పింది కాబట్టి వెళ్ళిపోతున్నా, 2 రోజుల్లో రెడీ చేసి స్పెషల్ కట్టు. అమ్మా పెద్ద గండ నుంచి గట్టెక్కిచ్చినవే. ఆ గండం నుంచి గట్టెక్కాలంటే ముందు కిరాయి కట్టు. అమ్మా కింది. ఏమండి? ఏమైంది? ఏమండి? 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 కీర్తి, అమ్మా కీర్తి. అన్న వస్తుంటే దగడు దగడు రా కిషన్ అన్న వస్తుంటే దగడు దగడే. ఆ సౌండ్ ఏంటి? మీ పెళ్లి మీద బాంబు వేసిన. మీకు బామ్మంటే భయం కదా? అది అప్పుడు బేబే, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. అయినా డాక్టర్లే నేను చచ్చిపోతా అని చెప్పినాక ఇంకా సాగు గురించి పోయేందుకే. అన్న ఎల్లెరా కిషన్ అన్న గదిలేరా, అన్న ఎల్లెరా కిషన్ అన్న. ఈయనకి క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి పిచ్చిలేసిందేమో. అరే కిషన్, అరే కిషన్ ఉన్నావా? దమ్మున్న మా ఓడు దుమ్మురే బెమ్మునగాడు నునుగొండ కిషన్ అన్న. చిందులే చూడన్నా చిందులే చూడన్నా చిందులే చూడన్నా. దగడు దగాడే అర కిరా కిరాకే, దగడు దగాడే అర కిరా కిరాకే. అన్న ఎల్లెరా కిషన్ అన్న గదిలేరా, అన్న ఎల్లెరా కిషన్ అన్న గదిలేరా. అన్న వస్తుంటే దగడు దగడురా కిషన్ అన్న వస్తుంటే దగడు దగాడే. నోట్లే బ్లేడ్ ఏంది, ఆ రక్తం ఏంది? ఇప్పుడే 3 పీకలా కోసత్తన్నా. కోడి పీకలు కోసడానికే నువ్వు భయపడతావు, మనసుల పీకలు కోసినావురా? అవునరా ముసలి నక్క. ఓవర్ యాక్షన్ చేయకరా. ఏందిరా మాట అదుపు తప్పుతాయి. ఆహా చేతులు కూడా అదుపు తప్పుతాయి. కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. పిచ్చి పట్టిందారా? 2 రోజులకి ఇస్తాను పైసలు ఏమా? 1 రూపాయి కూడా ఇయ్యా. ఇంట్లోకెళ్ళాడు. నా ఇంట్లో ఉండి నన్నే నడమంటావురా? ఎక్కువ మాట్లాడితే బొషిడికే నీ ఇల్లునే కబ్జా చేస్తా. అమ్మ బాబాయ్, నా ఇంట్లో ఉండి నన్నే వెతుకుతున్నావురా? ఎన్నిసార్లు చెప్పాలరా? నడతా పిరికిన వాడి కోతున్నా. ఎంతసేపు ఎవరితో గొడవపడ్డా? ఇంకేవాళ్ళయ్యా ఓనర్ గాడు. నీకేమైనా పిచ్చా? వాడు రౌడీలను తీసుకొని వచ్చి నీ ఈపు సాఫ్ చేస్తాడు. సావుడటు ముందే తెలిసినోడికి సాగున భయం ఏంది? అయినా రౌడీలను కాదు, ఉగ్రవాదులను తీసుకొచ్చిన సంకలే సొత్తుతా.
టైం గంట టైంలో ఇదేం పని? పిచ్చిదానా, సరసానికి సమయంతో పనింది, మూడొత్తు అయిపోయా. పొయ్యి మీద పప్పు పెట్టిన మాడుతుంది. హలో డాక్టర్ గారు. రిపోర్ట్స్ మారే మా మ్యాన్ క్యాన్సర్ లేదు. అవునా? అవును, నా బతుకులో మీకు ఇష్టం లేదా? ఏ చిచ్చి, అలా ఏం కాదు. మా వెళ్ళి మ్యాన్కి ఈ విషయం చెప్పు. ఓకే డాక్టర్ గారు. ఏమండి ఏమండి ఏమండి? మూడొచ్చింది. ఏ చిచ్చి, మీకు క్యాన్సర్ లేదంట. డాక్టర్ ఫోన్ చేసి చెప్పాడు. రిపోర్ట్లు చేంజ్ అయ్యంట. మీరు 1 నెలలు బతారంట. కిషన్, ఇన్ని బొక్కలు కూడా రా. అది బాబు, తప్పైంది బాబు, తప్పైంది. ఇప్పుడేంద్రా కాలబేరానికి వస్తున్నావు? ఇగో అన్న, అయితే రిపోర్ట్లు తిరమరైనట్నే నాకు క్యాన్సర్ లేదట. ఓ, ఇప్పుడు క్యాన్సర్ ఉంటే మా బాస్ బొక్కలు ఇరగొట్టేటోనివే కదా. ఏ లేదన్నా, ఉత్తుత్తనే నేను పాప ఒక్కరు ఎందుకు ఇరగొడతా అంట. అరే, నువ్వు మా బాస్ ఇల్లే కబ్జా చేస్తా అన్నవాట గారా? అన్నా, దూలనే, నోటి దూల, ఇగో నోటి దూల. నాకేమైపోయిందిరా బాపు, ఇత్తనే 2 రోజులు ఇత్తనే, పువ్వులలో పెట్టిస్తాను ఈ పైసలు నీకు. ఏ, నాకు నేనే నమ్మకలేదు. ఏ అబ్బాయి ఒకసారి ఉంచుకోయే. ఇగో మీ కోడలు కూడా అడుగు. చెప్తది. అవును మామయ్య, ఈయనకపోయినా నేను ఇస్తా. కోడలు ముఖం చూసి పెడుతున్నా బిడ్డ, లేకుండా చంపే చూడండి. రారా పోదాం. పెద్ద గణం గట్టెక్కిందే. అమ్మా బాబు, ఇన్నోతులు సంధి ఆడల పని నయం అనుకున్నా, మంచిగా నీడ పట్టుకొని పని చేస్తారు అనుకున్నా. కానీ మొగోలు వేసే మోటి పని కంటే ఆడలు వేసే పని కట్ట ఉన్నది. ఈ ఉల్లిగడ్డ చల్లకుండా నన్ను నడిపేవట్టే. అంకిత, అంకిత, ఆడేవాడు అన్నాడట, సుఖం వస్తే ముఖం కాడే తీరదని. నీకైతే గట్లే ఉన్నది. ఎవతన్నా వంట అదకి దాకా. ఏంటిది ఏంటిది? అయ్యో, అంకితని మీద తినకు వచ్చినవేంది? అంకిత ఏది? ఉన్నది కానీ బయటికి రాదు. లేవలే ఇంకా జనాచి పన్నది. అబ్బా, నీ కడుపు చల్లగున్నా. ఎంత చక్కని గుణమో నీది. నీ పెళ్ళానికి పానం మంచిగా లేకపోతే నువ్వు పోవకుండా ఉండి పెడుతున్నావా? నా మొగుడు ఉన్నాడు ఏమిటికో. తిండికేమో బండి కడతాడు, పనికేమో పాత్రలు పెడతాడు. ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్తావా లేకపోతే గిట్నే ఊరుతావా? గ్లాసుడు అంత చక్కెర కావాలి. సరే అయితే ఎత్తా. ఇదేనికా కింద నాదుడా? ఇగో తీసుకో. మర్చిపోయా, మళ్ళీ పెట్టాలా మరి. పెడతది. తక్కువ వచ్చిన వాళ్ళు ఆ ముచ్చట పక్కకెట్టే. గీ ఆడదాకా వండే ఆడిది ఏ ఊరు నువ్వు చూపుతుపాయి. ఏ ఆపు నీ పానాశకం మాటలు. నాకే పానం అంత పుసుకుసా ఉందంటే. ఈ ఎనడా పనువు మంచిగా ఉండేది. మొదటి నుంచి మొదలకి ఇదే కథ. యాదరి గుట్టున్నట్టు మంచిగా పానం బట్టి ఉన్నావు. నీకేం ఏర్పడుతుంది? ఓ, ఈ నెల మస్తు పలసపడతాను. అవు గట్లే అనిపిస్తుంది నీకు. రంజారావు కన్నా. నీకైతే కొద్ది రంది లేదవ్వా, సగమైన వారు అందుకే. అయితే నీకు బస్ స్టాండ్ దాకా పోయేస్తా. నువ్వు ఒకరికి అన్నం తినిపో, సారీ చేసిన. సరే. కిషను ఒకసారి ఆగురా. అరే కిషను, అబ్బా ప్లీజ్ రా, నువ్వే నాకు సాయం చేయాలి. నాకే నలుగురు సాయం చేస్తే మంచిగా నేను అనుకుంటే నువ్వు నన్ను వచ్చి సాయం చేయమని. అబ్బా, నువ్వు గట్ల అనకురా. నీ గురించి మన ఊళ్ళే ఎంత మంచిగా మాట్లాడుకుంటారో నీకు తెలుసా? అవునా? నేనేం చేసినరా అంత మంచిగా మాట్లాడుకుంటాటు? అరే, నువ్వు ఎంత మంచిగా నీకు తెలియదురా. నీకు చూపిరా మన ఊళ్ళే.
అంతే అంటవారా? మరి కాదా? సరే నీకేం కావాలి చెప్పు. అరే నాకు అర్జెంట్ ఒక 500 కావాలరా. అల్లునికి లేక ఉపాసం అంటే అత్త వచ్చి అట్టి పని కావాలన్నమాట. నాకే లేవాలంటే నీకేం చెల్లేవాలరా? అబ్బా నువ్వు గట్ట అనకురా. అబ్బా ప్లీజ్ రా. నీవే నాకు నమ్మకం లేదురా. నాకే అవసరం నేను ఇయ్యా. రే నమ్మకేం జీవితం రా. ప్లీజ్ రా. నీ గడ్డం పట్టుకుంటారా, నీ తలకే పట్టుకుంటారా, నీ మోకాలు పట్టుకుంటారా, ప్లీజ్ రా ఈరా. సరే ఎత్తుగాంతి మరి పొద్దుగాలు ఇవ్వాలి. కష్టనే చిత్తా. అరే పర్సు మర్చిపోయినరా, తర్వాత ఇత్తది. నేను వచ్చేదాకా ఇన్నేమంటారు ఇక. పర్సు తెచ్చుకొని శాత కాదు కానీ మాట్లాడితే బాగా మాట్లాడుతాడు. అరే శివ నువ్వే నాకు సాయం చేయాలరా. నీకు పైసలు లేకపోతేనే కాదు, పర్సు మర్చిపోయినా భూమి మీద మర్యాద ఉండదు మనిషికి. పోయి ఏమైనా తెచ్చుకుంటా. అంకిత అక్క రా, ఇంట్లో ఉన్నా. అత్తనా తింటున్నావా? తిను. ఇప్పుడు ఎట్టుంది పానం? ఓ తీరున్నదా? నాకేమైందక్క? నేను మంచిగానే ఉన్నా, రుబ్బురోలు ఉన్నట్టు. మరి పొద్దుగాల కిషన్ ఏమో నీకు జ్వరం వచ్చింది నువ్వు లేతలేదని చెప్పిండు. ఓ అదా, ఎప్పుడు పెళ్ళాం చేసి పెడుతుంటే మొగుడు కూర్చొని తినడేనా? మొగుడు పెళ్ళాంకి చేసి పెట్టేది ఎప్పుడు మరి? అందుకే గిట్లా చేసిన. అవ్వరే బిడ్డ, ఏం తెలివి రసలేని ఇది. ఈ తెలివి లేకనే ఇన్ని రోజుల సంది చేసి చేసి చేతులు మొత్తం అరిగిపోయింది. ఇంకెన్ని రోజులక్క కష్టపడేది, అందుకే గిట్లా చేసి సుఖపడుతున్నా. మరి నమ్ముతారంట వసలే? ఎందుకు నమ్మరక్క? గాలున్నప్పుడు సాతనైతులే అని వండాలి, వాళ్ళు పోయినాక వండుకొని తినాలి, మళ్ళీ వచ్చేసరికి కుసకుసుండాలి. ఇక నమ్మకి ఏం చేస్తారక్క? కాళ్ళన్నీ గుంజుతున్నాయక్క. అరే అబ్బా ఏం నటిస్తానవే. నీ నటనకు నంది అవార్డు చేత తక్కువ. ఇప్పుడే లేచినా తింటున్నా. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. నేను మత్తుగిన నీ మాటలన్నీ చెప్పు. నీ కథ ఏంది, నీ కార్కనేంది, ఎందుకు ఇట్లా అవుతానో చెప్పు నువ్వు. ఇగో అంకిత, ఇక నేను పోతా. మగాళ్ళు తలకాయ బద్దలు కొట్టుకున్న సాటైనా ఉండొచ్చు కానీ మొగుడు పిల్లల మధ్యలో ఉండకూడదు. నేను పోతా. ఉన్నాడు మళ్ళా వచ్చాను ఇటు. ఏమో సూరవర్తి చూసినా కానీ మాట్లాడ చెప్పు. ఏం చెప్పాలా? ఏం చేసినా? ఏమో కొలుపు పెట్టి అడగబడితివి. నాతోటి ఎందుకు అవ్వద్దని చెప్పినావు. నేను ఉండగానో కుసకుసమంటాను, నేను మేనంగానో మంచిగా అనుకొని తింటాను. ఎందుకు? హౌ? ఎందుకంటే ఎప్పటికి నేనే వండి పెట్టానా? నువ్వు నాకు వండి పెడితే ఏమైతుంది? అరుగుతావా తరుగుతావా? అవ్వద్దని చెప్పింది చాలా ఇంకా నన్నే అంటున్నావా? నీ అవ్వ సంపుడు చంపితే మెడతింపులు కాలే. వామ్మో వాయో, నన్ను కొడతాండే, నన్ను చంపుతాండు, నన్ను బతకనిచ్చేటట్టు లేడు. కొట్టి నానేపు నేను నా మీద చేయలేపినావు కదా, ఉండు మా తమ్మునికి ఫోన్ చేస్తా. హలో తమ్ముడు. ఏమైందాక ఫోన్ చేసి రమ్మన్నావు? నా మీదకి చేయలేపుతుండు మీ బావ. ఏంది బావా మాకని కొడుతున్నావట? ఏం తప్పు చేసినా కొడుతున్నావు? అది ఎంత మంచిగా తెలుసా నీకు? అది కాదు రంజిత్, మీ అక్క చెప్పినట్టు వింటా. ఆగు బావా, ఏందాక బావ చెప్పిన మాట వింటలేవాట? అయినా బావ మాట పది ఇంకోళ్ళ మాట వింటవే. అరే బామ్మది ఎందుకు ఇంత గాయగా చెప్తానవరా? గాయగా కాదు బావా, మా అక్క ఫోన్ చేసిందని ఇంటికాడ పని మద్దలు నిలిచి పెట్టొచ్చిన. ఇంతకీ ఎప్పుడు మీ లొల్లేందో? అరే తమ్ముడు, మీ బావకి 2 రోజులు వండి పెట్టే నన్ను. నువ్వు ఆగే. ఏంది బావ ఇది? మాక 2 రోజులు అండి పెట్టకపోతే దాన్ని కొడతావా? దానికి గొప్ప లేదనుకున్నావా? రంజితు మీ అక్కనే కుసకుసున్నా అవదని చెప్పి గిదేనాక మర్యాద? బావకి 2 రోజులు చాదాక వట్టి ఉంటే ఇంత రోజులు చేస్తావా? అది కాదు బామ్మది ముచ్చట, నీకు అర్థం అయితే లేదు. మిమ్మల్ని అర్థం చేసుకునే టైం నాకు లేదు. అక్కడ ఇంటికాడ పని ఎక్కడ అక్కడి నుంచి పెట్టొచ్చిన నీకు మరి మా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఏగో తమ్ముడు, గిట్లే ఉంటది నా కోపం. నన్ను బతకనియడు, నేనుండా ఇడ. అయితే పా పోదాం. ఎటు వేరీలు బామ్మదే? బామ్మదే ఎటు వేరా? నువ్వే ఇంటికి పోమన్నావుగా, మా ఇంటికాడ పని ఎక్కడ నుంచి పెట్టొచ్చిన. ఓ నీ పని మూనుగా వచ్చిన కాంచెలు చూస్తాను. పని పని అంటాను. ఏం పని నువ్వు విడిచిపెట్టి వచ్చింది? ఇటు రావా, మీ చెల్లెకు పానం మంచలేదు, పండుకొని ఉన్నది లేతలేదు, అంత కుసకున్నది, కూర పువ్వు వండుతున్నా. అక్కడ కూడా ఇదే కదనా? పో ఆడుకోపో, కూర పువ్వా, లేకపోతే చెల్లె తిడుతుంది మళ్ళా. మరి నేను నీ దండం పెడితేనే నువ్వు ఇన్నే ఉండే. నీ దండం పెడతారా, నువ్వు ఇంటికి పోరా. సరే పోతున్నది.
మరి ఈ కాడ నుంచి నేను చెప్పినట్టేంటా? ఎప్పటికీ పెళ్ళని మొగని కనిపెట్టాలనా? అప్పుడప్పుడు మొగడు పెళ్ళని కనిపెడితే ఏమవుతుంది? అరుగుతామా తరుగుతామా? అది గట్లుండాలి. మీ ఇంట్లో కూర పోలు మీరు ఆడతారా? ఏం బాధపడకండి, మా ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పే లేదు. ఇంకేం చేస్తున్నావాడా? ఇట్రా. అత్తనా, నేను చేసే పనికి టైం అయింది, అందుకే పిలుపు వచ్చింది. పోరి, మీరు కూడా పోయి పని చేసుకోపోరి.